వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను ఒక చక్కటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి ఇంతకుముందు ఒకసారి చేశాను, కానీ ఈసారి నేను నూపప్పు పల్లీలు వేసి చేస్తున్నానండి. దానికోసం నేను ఇలా ఒక 1/2 కిలో దోసకాయ తీసుకున్నాను. ఈ దోసకాయని శుభ్రంగా కడిగేసి తొక్క తీసుకుని చిన్న ముక్కల్లా చేసి పెట్టుకోవాలి. దీంట్లోకి పోపు సామాన్లు, కొంచెం నువ్వులు, పల్లీలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర పోపు సామాన్లు, ఈ మాత్రం చింతపండు, ఒక 3 ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు. చాలా సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి అండి. ఇప్పుడు ఫస్ట్ దోసకాయని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుందాము. అలాగా దోసకాయలు చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పోపు వేయించుకుందాము. మనం ఫస్ట్ బాండీ పెట్టుకుని నూపప్పు పల్లీలు ముందర నూనె లేకుండా డ్రై ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే నూపప్పు నూనె వేయిస్తే కనుక అతుక్కుపోతుంది అన్నమాట, మనకి పొడంలా రాదు. అందుగురించి ముందర నూనె లేకుండానే అన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. నువ్వులు వేగిపోయండి, తీసేద్దాము. నెక్స్ట్ పల్లీలు వేయించుకుందాం. పల్లీలు కూడా నూనె లేకుండానే వేయిస్తానండి. మనం మిక్సీ జార్లో కూడా ఫస్ట్ నూపప్పు ఒకసారి మిక్సీ తిప్పేసిన తర్వాత ఈ పల్లీలు కూడా వేసి మిక్సీ తిప్పి అప్పుడు పోపు తిప్పాలన్నమాట. ఇవి వేయించేసుకుందాం. ఇవన్నీ పల్లీలు కూడా వేగిపోయి తీసేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుని ఇంగువ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర పోపు సామాను. ఇప్పుడు ఎండుమిర్చి వేసేద్దామండి. పోపు వేగిపోతాను. ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత లాస్ట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి వేద్దాం. ఇప్పుడు వెల్లుల్లి. ఈ వేడికి ఆ వెల్లుల్లి వేగిపోతుందండి, సరిపోతుంది. మరీ ఎక్కువ వేగకూడదు, కొంచెం అలా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్లో వేయించిన ఈ నూపప్పు వేసుకుని ముందు ఒకసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి. నూపప్పు ఇలా మిక్సీ పట్టేసింది. పల్లీలు ఇది కూడా ఒకసారి తిప్పేసుకుని అప్పుడు మిగిలిన పోపేసి గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పల్లీలు నూపప్పు కలిగిపోయిందండి. ఇప్పుడు మిగిలిన పోపు కూడా అంతా వేసేసుకుని మనం మిక్సీ పట్టుకుందాం. ఈ పోపు కూడా వేసేసుకున్నాం. ఇందులో ఇలా ఈ పోపు అంతా కూడా వేసేసి పోపు కొంచెం నలిగాక అప్పుడు చింతపండు, ఉప్పు వేద్దామండి. ఇప్పుడు దీంట్లోనే చింతపండు, కొంచెం దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుని ఈ 4 దోసకాయ ముక్కలు, ఎక్కువ వేయకూడదని ఈ 4 దోసకాయ ముక్కలు వేసేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీ పెట్టేద్దాం. సరిపడగా సాల్ట్ వేసి ఈ ముక్కలు ఎందుకు వేసానంటేనండి, ఈ ముక్కలు దీంట్లో కొంచెం మెత్తగా నలిగితే మనకి కలుపుకుందుకు ఒక ముద్దలాగా వస్తుందన్నమాట. అప్పుడు మిగిలిన ముక్కల్లో ఈ మిక్సీ పట్టేసింది వేసి కలిపేసుకోవచ్చు. అందుకని ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేద్దాం. ఇలా నలిగిపోవాలండి. ఇప్పుడు ఈ ముద్ద అంతా కూడా ఈ ముక్కల్లో వేసి మనం కలిపేసుకోవాలి. ఈ దోసకాయ ముక్కల్లో వేసుకుని కలిపేసుకుందాం. ఈ ముక్కలకి మనము ఈ మిక్సీ పట్టిన ఈ పేస్ట్ అంతా కూడా బాగా పట్టాలండి. ఇలా కలిపేసుకోవాలన్నమాట. చక్కగా ముక్కలు కరకరలాడుతూ ఇది ఈ మిక్సీ పట్టినది అంతా కలిసి మంచి రుచిగా ఉంటుందండి. మనం వెల్లుల్లిపాయ వేసాము, నువ్వులు వేసాము, పల్లీలు వేసాం కదా, మంచి టేస్ట్తో ఉంటుందన్నమాట. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కూడా దోసకాయ పచ్చడి చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా.
చక్కటి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా తప్పకుండా